హాయ్ అండి. ఇది మా ఇంట్లో మా పూజా మందిరం. ఈరోజు శ్రావణ మంగళవారం కదా! సో, దేవుడికి ఈవినింగ్ దీపం అది పెట్టేసాము. దీపం పెట్టేసిన తర్వాత హ్మ్, నేను ఇవాళ ఏం చేద్దామని ఆలోచించుకుంటూ ఉండగా జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయింది మా ఇంట్లో. సో, దాన్ని మళ్ళీ పేస్ట్ కొంచెం చేసుకోవాలి కదా అని ఇవాళ జింజర్ గార్లిక్ పేస్ట్ చేశాను. అది చేసినప్పుడు ఏమైందంటే మనం బిర్యానీ ఏదైనా లేకపోతే రైస్ ఐటెమ్ ఏదైనా చేసినప్పుడు కూరల్లోకి అది ఫ్రెష్‌గా చేసుకొని వేసుకుంటే బావుంటుంది గదా! అందుకే ఇవాళ మీకొక కొత్త రెసిపీ చూపిద్దాము అని అనిపించింది. అది నేను చేసే రెసిపీ. ఇంతకుముందు ఎవరైనా చేశారో మరి ఏం చేశారో నాకు తెలీదు. నేను మాత్రం ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను టమాటో రైస్ చేస్తున్నాను. నాదంటూ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంటుందండి. అదేంటంటే ఇవాళ నేను చేయబోయే రెసిపీ టమాటో రైస్ అండి. నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్ సర్కిల్ కానీ, మా అపార్ట్మెంట్‌లో కానీ అందరికీ కూడా నేను చేసిన టమాటో రైస్ అంటే చాలా ఇష్టం. సో, అందుకే ఇవాళ ఏమనిపించిందంటే ఎలాగో జింజర్ గార్లిక్ పేస్ట్ చేశాం కదా! ఇవాళ టమాటో రైస్ చూపిద్దాం అన్న ఉద్దేశంతో ఈరోజు రెసిపీ టమాటో రైస్. అది కూడా నా రెసిపీ. అందులో నేను ఒక స్పెషల్ అందరూ యూజ్ చేసేవి ఉన్నాయి. బట్ అందులో ఒక్క ఐటెమ్ మాత్రం ఒక్క ఇంగ్రీడియంట్ ఈజ్ మై స్పెషల్ ఇంగ్రీడియంట్. ప్లీజ్ వాచ్ చేయండి. వాచ్ చూసి మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందో లేదో నా కమెంట్ బాక్స్లో ఇవ్వండి. ప్లీజ్ నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దెన్ పక్కనున్న బెల్ బటన్ నొక్కితే మీకు ఆల్ అని వస్తుంది, పర్సనల్ అని వస్తుంది. బట్ పర్సనల్ అనే కన్నా ఆల్ అని నొక్కండి. నేను ఏ వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాంతో మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు చూడకపోయినా ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా చూస్తారు కదా! ఆ ఉద్దేశంతో సబ్స్క్రైబ్ చేసుకున్న దాని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ అని నొక్కితే నా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అప్లోడ్ అయిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత నా వీడియో కిందన లైక్ బటన్, అన్లైక్ బటన్ రెండూ ఉన్నాయి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి. మీకు నచ్చకపోతే అన్లైక్ కొట్టండి. దాంట్లో అది మీ ఇష్టం కదా! సో, ఈ రెసిపీ చూడండి. ఒకసారి రెసిపీ చూసి రెసిపీ మీకు అందరికీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అది ఎప్పుడైనా చేసుకోవచ్చండి. పొద్దున్న లంచ్ బాక్స్లో మీరు పిల్లలకి బాక్స్ పెట్టి ఇవ్వచ్చు, మీ హస్బెండ్కి బాక్స్ పెట్టి ఇవ్వచ్చు, మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు. ఇలా అయిపోతుందండి. చాలా తక్కువ టైము, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, గబగబా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో, నైట్ డిన్నర్కి కూడా చేసుకోవచ్చు. అంటే లైట్గా తినాలనుకున్నప్పుడు నైట్ డిన్నర్కి కూడా చేసుకోవచ్చు. ఆ టమాటో రైస్తో పాటు నేను రైతా కూడా చూపిస్తున్నాను. చాలా సింపుల్ రైతా. అది అందరిలో ఎప్పుడు చేసుకునేదే. బట్ స్టిల్ దానికి అది కాంబినేషన్ బాగుంటుందని చేస్తున్నాను. సో, దాన్ని కూడా చూసి మీరు అందరూ ట్రై చేయండి. తర్వాత ఎలా ఉందో నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. లైక్ ద వీడియోస్. థ్యాంక్ యూ అండి. టుడే రెసిపీస్ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ నేను చెప్తానండి. వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ వి రిక్వైర్డ్. ఈరోజు చేయబోయే రెసిపీకి ఉల్లిపాయలు, ఆనియన్స్, 4 గ్రీన్ చిల్లీ. నేను 1.5 ఆనియన్ తీసుకున్నానండి. 4 గ్రీన్ చిల్లీ అండ్ 3 tomato pieces. I have cut like a small pieces. Then masala items, garam masala items, dalchini, marathi moggu, 1 star flower, then cloves, thoda sa shajira, then this is kaju. This is the secret ingredient of my tomato rice recipe is sambar powder. If you put sambar powder, the tomato rice, it will be more taste. You won't get it anywhere. So now you people can try and let me know how it is. And these are the ingredients. And 1 spoon is enough. 1 spoon of ginger garlic paste. And this rice, whenever you make rice, put little butter. The taste more enhance. So taste బాగా రావాలి అంటే మన నూనెతో పాటు ఆయిల్తో పాటు కొంచెం బటర్ని కూడా యాడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో అందుకే నేను బటర్ తీసుకున్నాను. 1 spoon ఆఫ్ బటర్, జింజర్ గార్లిక్ పేస్ట్, దెన్ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్. సి వన్స్ అగైన్ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ రెడీ చేసేసుకుంటే ఒక 10 నిమిషాల్లో మనకి మనం చేయబోయే టమాటో రైస్ ఇట్ విల్ బీ రెడీ.
అండ్ రైస్ ఈ గ్లాస్తో నేను ఫుల్ 2 గ్లాస్ తీసుకున్నానండి. ఇది ఆల్రెడీ 1 గ్లాసు, ఇది ఇంకో గ్లాస్, టోటల్ 2 గ్లాస్. సో ముందుగా స్టవ్ వెలిగించుకుందాం అండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ చాలండి, ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే మనం బటర్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ బటర్. మన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా, అందులో ఫస్ట్ వేస్తున్నానండి నేను దాల్చిని, దెన్ మరాఠీ మొగ్గు. దిస్ ఫ్లేవర్ ఈజ్ రియల్లీ గుడ్ అండి, స్టార్ ఫ్లేవర్. మీరు whenever you do biryani or any bath items, rice item, just put this, the taste itself enhance. Then cloves, lavang, then షాజీరా, చూడండి షాజీరా, దెన్ కాజు వేసేసుకొని ఫ్రై చేయాలండి. అవి వేగిన వెంటనే దెన్ గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్, అవి రెండు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం వేగుతూ ఉండగా కొంచెం టర్మరిక్ హెల్త్ వైజ్ బాగుంటుందని నేను టర్మరిక్ యాడ్ చేస్తానండి. కొంచెం టర్మరిక్, దెన్ సాల్ట్ ముందుగానే వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. నాకు ఇది ఇలా ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఎందులో వేసినా సూపర్ టేస్ట్ అండి. ఆ కూర కానీ, ఇఫ్ యూ మేక్ ఎనీ కర్రీ ఆర్ ఇఫ్ యూ మేక్ ఎనీ రైస్ ఐటమ్, ద టేస్ట్ మోర్ ఎనెన్స్ అనమాట. నేనైతే ఎప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ చేసినా ఏదో ఒక రైస్ ఐటమ్ ఇమీడియట్లీ చేసేస్తాను. సో ఇవాళ మనం వేసుకుంటుంది ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు అది ఫ్రెష్ వన్. సో ఇది ఇలా ఇప్పుడు ఫ్రై అవుతుందండి. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగా 1.5 స్పూన్ ధనియా పౌడర్ అండి. ఐమ్ సారీ, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇది మన టమాటో రైస్ కదా, టమాటో రైస్ అంటే కొంచెం రెడ్ కలర్ ఉండాలి. బట్ నా టమాటోస్ కొంచెం రెడ్ కలర్ లేవండి, నాకు రెడ్ కలర్ టమాటో దొరకలేదు. అందుకే నేనేం చేస్తున్నానంటే కలర్ కోసం కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంది కదా, అది వేస్తున్నాను. అదేంటంటే కొంచెం కారానికి కారం ప్లస్ కలర్ కూడా వస్తుంది, రెడ్ కలర్. నేను ఎప్పుడు టమాటో రైస్ చేసినా ఇది నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. ఇది సాంబార్ పౌడర్. జనరల్గా నేను సాంబార్ పౌడర్ ఇంట్లోనే చేసుకుంటాం. నేను చెయ్యను, మా అత్తగారు చేస్తారు. నాకు వచ్చు ఎలా చేయాలో, బట్ మా అత్తగారు చేస్తారు. సో మీకు మీ ఇంట్లో సాంబార్ పొడి మీరు చేసుకుంటే ఓకే, లేదు అంటే బయట నుంచి దొరికే సాంబార్ పొడి, ఆచి సాంబార్ పొడి ఉంది కదా, ఆ కంపెనీ సాంబార్ పౌడర్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ నేను ఇది వేసానండి. ఇంకొంచెం టేస్ట్ ఇంకా కావాలంటే ఇంకొక స్పూన్ మీరు వేసుకోవచ్చు, కానీ నాకు కొంచెం కారం ఎక్కువైపోతుంది. అందుకని చెప్పి నేను ఓన్లీ 1 స్పూన్ సాంబార్ పొడి వేసాను. సో ఇది ఇలా ఫ్రై అవుతుండగా దీనికి కొంచెం గరం మసాలా వేద్దామండి. ఎంతో అక్కర్లేదు, కొంచెం చాలు, జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లా. ఎందుకంటే మనం ఆల్రెడీ రా గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసాం. దాల్చిని, క్లావ్, దెన్ ఈ స్టార్ ఫ్లవర్, ఇవన్నీ వేసాం కదా. సో నో నీడ్ టు మోర్ గరం మసాలా పౌడర్. నా ఇది వాష్ చేసి పెట్టుకున్న రైస్ వేసేస్తున్నానండి. రైస్ వేసాక ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. 2 నిమిషాలు, 2 నిమిషాలు కూడా అక్కర్లేదు, 2 నిమిషాల కంటే కొంచెం ఇది ఫ్రై అయిపోయి ఈ మసాలా మొత్తం దీనికి ఫ్రై అయ్యేలాగా కలిపేసుకొని 1:2 అండి. అది కరెక్ట్గా 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అండి. నేను ఇందాక విచ్ గ్లాస్ ఐ హ్యావ్ టేకెన్ ఫర్ రైస్ కౌంటింగ్ నో, ద సేమ్ గ్లాస్
that is 1 glass of rice, and with this one full of this glass, ఇది చెంబుతో నేను నీళ్ళు పోస్తాను. ఇది 2 గ్లాస్ వస్తుందండి. ఇది ఒక గ్లాస్ 1:2 అండి. సో ఫస్ట్ వన్ చూసారు కదా, దెర్ ఈజ్ ఎ వాటర్ లెవెల్ టిల్ హియర్. నౌ దెర్ ఈజ్ లిటిల్ టిల్ హియర్ ఓన్లీ. ఓకే, సో లిటిల్ వాటర్ you can remove. నాకు సాల్ట్ లెస్ ఉందండి. ఫస్ట్ I added only 1 spoon. Now I am adding another 1 spoon and little. Once it's boiled, we can close the cooker. Then we can take 2 whistles. I think 2 whistles is enough. If it is long whistle had come, 1 whistle is enough. So if it is not come long whistle, 2 whistles you can switch off the stove. See, the bubbles are coming. We just mix once. Then we will close the lid. In the high flame, it should be 2 whistles actually. If anybody get long whistle, only 1 whistle is enough. If it is come long whistle, or else 2 whistle is enough. Once 2 whistle finish, please remove the cooker from here and keep it next stove. Otherwise, the heat, whatever the heat is there in the stove, the rice, it will be more cook. It will be paste only. Please take care about that. We have to wait till whistles comes. This is the first whistle. This is the second whistle. Switch off the gas. You know very well, you all are cooking at your house. See, I just removed from here. I took curd and curd should be proper. We'll beat. Should be smoothly structured. We can add some water, but don't put more water. It will be watery only. The onions I chopped with my hand only. If you have a chopper, you can chop it. Small pieces you can chop it. Then you can mix. Salt according to your taste andi. Ekku eskokandi endukante don't put more. Rice lo also we put little we put the salt, so how creamy andi this is. It's look very nice, I think. And now we will add dhania patta, coriander, కొత్తిమీరని యాడ్ చేద్దాం. దీన్ని కూడా స్మాల్ పీసెస్ if you cut. So this is simple raita andi. No need to add anything. Just see that. Enough andi. Your raita is ready. So ఇదండి, నేను కుక్కర్లో నుండి రైస్ని తీసేసాను. I have removed from the cooker the rice, everything. See, the rice is came like, see how it has come. Dhania patta. Without coriander, any dish is incomplete. See that? See the red color tomato rice and the top of green color coriander. It's really yummy. దీంతో the white color raita వేసుకొని, this tomato rice and raita, you have it, you feel heaven andi. I really tell you, the total taste, it has come from the sambar powder. So I'm telling you once again, if you have your own sambar powder,
homemade, you can add it, or else outside sambar powder you can use only Achi sambar powder. Achi sambar powder, it is really very tasty. I will add some more. Yes, if I add some more the coriander, it will be look good. I don't know, and whenever whatever dish I prepare, no, so I want to use coriander lot. I don't know the flavor and that structure, the dish structure only automatically it will be changed because of coriander. So use coriander. Even the flavor, see that, that aroma smell, the coriander smell and the garam masala smell. Really it was amazing, Andy. The taste also, it is really good. Even I put the salt, it's really perfect. The salt, everything is perfect. Today is our dinner, Andy. This is I'll show you the presentation, then you also try that. Okay.